చిత్తూరు జిల్లా పలమనేరు తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్ లో ముగ్గురు పలమనేరు డిగ్రీ విద్యార్థులు గల్లంతైన ముగ్గురు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల థర్డ్ ఇయర్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు నిన్న కాలేజీ సెలవు దినం కావడంతో తమిళనాడుకు టూర్ వెళ్లిన 18 మంది విద్యార్థుల బృందం బంగారుపాలెం మండలం కేసీ కంటకకు చెందిన మౌనిష్, విజయ్, సదు మండలం పులిచెర్ల గ్రామం ప్రభు అనే విద్యార్థులు సరదాగా ఈత కోసం సముద్రంలోకి దిగినట్లు తెలియజేసిన తోటి విద్యార్థులు విజయ్ అనే విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు మరో 2 విద్యార్థులను వెలికితీసే పనిలో నిమగ్నమైన గజ ఈతగాళ్లు. నమస్తే, నా పేరు విజయశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేర్. నిన్న మన కాలేజీలో జాబ్ ఫెస్ట్ 2024 కండక్ట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు కూడా ఈ జాబ్ ఫెస్ట్కు హాజరైనారు. 373 మంది ఉద్యోగాలకు ఎంపికైనారు. ఈ సందర్భంగా నిన్న సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకంతా కూడా క్లాస్ వర్క్ క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత సాయంకాలం 5:30-6 వరకు కూడా వచ్చిన కంపెనీల వాళ్ళ పిల్లలందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు అవన్నీ ఇచ్చి అంతా చేసేటప్పటికి 6-6:30 అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న ఎప్పుడైతే క్లాస్ వర్క్ క్యాన్సిల్ అన్నాం పిల్లలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి కొంతమంది డిఏహెచ్ పిల్లలు దాదాపు 18 మంది 11 మంది అబ్బాయిలు 7 మంది అమ్మాయిలు వాళ్ళు ఎక్కడో ఒక టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్లకైతే చెప్పినారు కానీ కాలేజీలో ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇన్ఫర్మేషను మనకు రాలేదు, చెప్పలేదు. అది పూర్తిగా వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రాం. ఇక్కడి నుంచి బయలుదేరి మహాబలిపురం పోయినారు. అక్కడెక్కడో సముద్రం ఒడ్డులో ఉండేటప్పుడు అలలు తాకిడి వల్ల 3 విద్యార్థులు గల్లంతైనారు. ఒక అబ్బాయి పేరు విజయ్, ఇంకొక అబ్బాయి పేరు మౌనిష్, ఇంకొక అబ్బాయి పేరు ప్రభు. వీళ్ళు ఎవరు సార్? దీంట్లో ఇద్దరు నలగాంపల్లి దగ్గర, బంగారుపల్లి దగ్గర, నలగాంపల్లి దగ్గర సీకేపల్లి, కేసీపల్లి ఏదో చెప్పినారు. కేసీ కండికో సీకే కండికి ఏదో ఆ ఊర్లో 2 పిల్లలు అంటే బంధువుల పిల్లలే వాళ్ళు. ఇంకొక అబ్బాయి పులిచెర్ల. వీళ్ళు 3 మిస్ అయినారు. దాంట్లో విజయ్ అనే అబ్బాయి యొక్క డెడ్ బాడీ మాత్రం రికవరీ అయింది. మిగతా 2 బాడీల కోసం కాస్ట్ గార్డులు వేటలో ఉన్నారు. తర్వాత విద్యార్థులు ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థులంతా కూడా మహాబలిపురం పోలీస్ స్టేషన్లోనే పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నారు. సమాచారం తెలిసిన తర్వాత మరింత సమాచారాన్ని మిత్రులకు ఇస్తానని తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రామ్ అనేదానికి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమంటే ఆ పోయినటువంటి 18 మందిలో 2 మన కళాశాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఒక అమ్మాయి ఏమో సంఘవి, ఇంకొక సుదీప్ అనేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళంతా కూడా ఇన్వైట్ చేసుకుని ప్రైవేట్ ప్రోగ్రామ్గా పోయి ఉన్నారు. దీంట్లో కాలేజీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కాలేజీ ఎలాంటి అనుమతి కూడా వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. కాకపోతే దురదృష్టం వయసులో ఉన్నటువంటి 3 పిల్లలు ఒక్కసారిగా విలేకరుల మిత్రులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కూడా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. దయచేసి కాలేజీ గౌరవ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేటట్లుగా లేకుండా న్యూస్ మీరు కవర్ చేయండి. థ్యాంక్ యూ.